అన్న చాలా రోజులు అయింది అన్న అట్లా అన్నం చూసి. థ్యాంక్ యూ హరిశంకర్, థ్యాంక్ యూ తమన్, మాకైతే ఫుల్ మీల్స్ పెట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. ఉగాదికి మంచి ఫెస్టివల్ మూడ్ మస్తు ఇచ్చినావు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. అంటే పవన్ కళ్యాణ్ డాన్స్ రాదు అంటే లేదు, ఈ మూవీతో ఓజీతోనే ప్రూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా చాలా ప్రూవ్ అవుతుంది. జై పవర్ స్టార్. డాన్స్ అవి ఇద్దరు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ కి ట్రూ ఫెస్టివల్ అండి, అంతే. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? చెప్తున్నా కదా, మూవీ బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ జబర్దస్త్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ డాన్స్ రాదంటే ఇరగా తీసాడు భయ్యా. ఎన్ని రోజులు మేము వెయిట్ చేసాం, మేము అనుకున్నంత రీచ్కి వెళ్ళిపోయారు. సూపర్. దురేందర్ గిరేందర్ ఏది లేదన్న, అది హిందీలోనే, ఇది తెలుగు, పక్కా తెలుగు. రెండు రాష్ట్రాలకు ఒకటే దేవుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా మాత్రము ఎక్సలెంట్ గా ఉంది, ఒక్క మినిట్ కూడా బోర్ కొట్టదండి. హ్యాట్రిక్ ఉన్నది మూవీ మాత్రం, సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు సినిమా అదిరిపోయిందండి. సినిమాలో నిజంగా హరీష్ శంకర్ గారు అయితే ఇచ్చి పడేశారు. కల్ట్ ఫ్యాన్ అనిపించుకున్నారు హరీష్ శంకర్ గారు. సాంగ్స్ వచ్చేసి డాన్స్లు కళ్యాణ్ గారు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఫైట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. తమన్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది. హరీష్ శంకర్ గారు కల్ట్ ఫ్యాన్ అనిపించుకున్నారు, అద్దరు కొట్టి పడేశారు. ఉగాదికి వస్తార్ బ్లాక్ బాస్టర్. మేడం ముట్టుకుంటే కొట్టినట్టే. అందరూ హరీష్ శంకర్ గారు ముందు సినిమా ఫ్లాప్ తో ఉన్నారు, అది ఇది అన్నారు. ఈ సినిమా హరీష్ శంకర్ గారు మళ్ళీ బ్యాక్ వచ్చారు ఫామ్ లోకి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో పాటు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో ఓజీ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాగు కొట్టాడు తమన్ అయితే. కళ్యాణ్ బాబు ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడని దేవుని రికార్డులతో వస్తాతో మళ్ళీ నిరూపిస్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు పవన్ కళ్యాణ్ సినిమాలోకి. ఈ వస్తాతో మేమందరూ అయితే ఒక సెలబ్రేట్ చేసుకుంటాం అన్న. జై హింద్, జై జనసేన. బుర్ర పాడిచ్చేసిన అనుకో మొత్తం వాళ్ళు చూస్తున్నారు కదా ఎట్లుంటది అంటే సినిమా మీరు అసలు ఊహించుకోలేరు. మనకి అసలు మన మామూలుగా ఉంటుంది మన